హలో అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ ఉమెన్ ఎట్ ది రేట్ హౌస్ వైఫ్. ఈరోజు మన వీడియో వచ్చేసి ఎస్పెషల్లీ ఫర్ ఆల్ లేడీస్ అండి. మనకు హౌస్ క్లీనింగ్‌లో ఎంతో యూస్‌ఫుల్ అయ్యే ఒక ప్రోడక్ట్ గురించి మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. అదే మీరు ఆల్రెడీ థంబ్‌నెయిల్ చూసే ఉంటారు గదా! మన రోబోట్ వాక్యూమ్ క్లీనర్. నేనెందుకు కింద కూర్చున్నానంటే, ఈ రోబోట్ వాక్యూమ్ క్లీనర్ అనేది ఇక్కడ ఛార్జింగ్ తీసుకుంటుంది. దీని ఛార్జింగ్ స్టేషన్ ఛార్జింగ్ పాయింట్ వచ్చేసి ఇక్కడుంది. సో, దీని గురించి ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి నేను ఇక్కడ కింద కూర్చున్నాను. మనకు డైలీ లైఫ్‌లో ఫర్ ఆల్ లేడీస్ మార్నింగ్ లేచినప్పటి నుంచి ఏదో ఒక పని అనేది వన్ బై వన్ ఉంటూనే ఉంటుంది. సో, మన డేలో కొంతవరకు పనిని తగ్గించుకోవడానికి ఈ వాక్యూమ్ క్లీనర్ అనేది కొంతపాటు యూజ్ అవుతుందండి. సో, దీనివల్ల మనకి ప్రోస్ అండ్ కాన్స్ అంటే పాజిటివ్స్ అండ్ నెగెటివ్స్ ఏంటి? నిజంగానే యూజ్ అవుతుందా? కొనొచ్చా? వర్తేనా కాదా? ఇది ఎలా ఫంక్షన్ చేస్తుంది అనేది కొన్ని కొన్ని విషయాలు ఈరోజు నేను ఈ వీడియోలో మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. చూద్దాం రండి. వాక్యూమ్ క్లీనర్ గురించి ఫస్ట్ డెమో లాగా చెప్తా మీకు. ఇదొచ్చేసి ఇదొచ్చేసి ఎకోవాక్ వాక్యూమ్ క్లీనర్ అండి. ఎకోవాక్ అనే కంపెనీ బేస్ మోడల్ అండి. మనకి వాక్యూమ్ క్లీనర్స్‌లో మనకి ఏ ప్రోడక్ట్ అయినా కూడా బేస్ నుంచి అడ్వాన్స్డ్ మోడల్స్ ఉంటాయి కదా! టాప్ ఎండ్ అంటాము. అడ్వాన్స్డ్ వరకు ఉంటాయి. మేమొచ్చేసి బేస్ మోడల్ తీసుకున్నాము. దీనికి కాస్ట్ వచ్చేసి అప్రాక్సిమేట్‌లీ 28,000 వరకు పడిందండి. ఇదేంటి అంటే మనకి ఇది ఇది లోపల బ్యాక్ సైడ్ అంటే ఇక్కడ ఈ వాక్యూమ్ క్లీనర్ బ్యాక్ సైడ్ మనకి సైడ్ బ్రష్ అనేది ఉంటుందండి. మనం చీపురుతోని ఎలా ఊడుస్తామో ఈ ఈ మిషన్ అనేది ఈ ప్రోడక్ట్ అనేది ఫ్లోర్ మీద రన్ చేస్తూ ఈ బ్రష్ ఉంటుంది కదా! సైడ్ బ్రష్ ఈ బ్రష్‌తో క్లీన్ చేసుకుంటూ ఉంటుంది. సో, డస్ట్ ఎక్కడ కలెక్ట్ చేస్తుంది అంటే ఇక్కడొచ్చేసి లోపల ఒక పా ఒక బాక్స్ లాగా ఉంటుంది. చిన్న బాక్స్. ఇందులో డస్ట్ అనేది కలెక్ట్ చేస్తుందండి. మనకి ఇంట్లో మనం ఇంట్లో వెంట్రుకలు పడుతుంటాయి కదా! రాలిపోతుంటాయి కదా! మన వెంట్రుకలు. వాటిని ఇది చిన్న స్టిక్ లాగా ఉంది కదా! ఇదనేది సర్కిల్ చుట్టూ ఈ సర్కిల్ లాగా ఉంది కదా! ఇది వెంట్రుకలు ఏదైతే ఉందో దాన్ని తీసేసుకుంటుంది ఇక్కడ. అంటే దీని సర్కిల్ లాగా దీని చుట్టూ చుట్టేసుకొని ఉంటుంది వెంట్రుకలు. మనం క్లీన్ చేసేటప్పుడు మనకు కనిపిస్తుంది. ఇదొకటండి. ఇది స్పేర్ పార్ట్స్ ఇవన్నీ కూడా. మనం క్లీన్ చేసుకునే పార్ట్స్ ఇవి. డైలీ వర్కింగ్ మామ్స్ అయితే కంపల్సరీ చాలా యూజ్ అవుతుందండి వాళ్ళకి. ఈ రోబోట్ వాక్యూమ్ క్లీనర్‌లో చిన్న 2 పార్ట్స్ లాగా 2 బాక్సెస్ వస్తాయండి. ఇది ఉంది గదా! ఇదేమో ఓన్లీ క్లీనింగ్ అంటే ఊడవడం వరకి. మనం ఓన్లీ ఊడవడానికి పెట్టినప్పుడు ఇది పెట్టాలి. ఈ పార్ట్ పెట్టాలి. క్లీనింగ్ ప్లస్ మాపింగ్ అంటే ఊడవడం మరియు తుడవడం 2 పెట్టినప్పుడు ఇది పెట్టాలి. అంటే ఈ పార్ట్ పెట్టాలి. అయితే ఇందులో మనం ఇది మనకు ఓపెన్ ఉంది గదా! ఈ ఓపెన్‌లో మనం ట్యాప్ వాటర్ ఆర్ ఫిల్టర్ వాటర్ ఏదైనా ఒక 1 తక్కువ క్వాంటిటీ ఆఫ్ వాటరే పడుతుంది. ఇందులో వాటర్ ఫిల్ చేసుకోవాలి మనము. వాటర్ ఫిల్ చేసుకొని దీన్ని క్లోజ్ చేసుకొని, ఈ క్లోజ్ చేసిన దాన్ని మనం దీనికి వాక్యూమ్ క్లీనర్‌కి బ్యాక్ సైడ్ మనకి ఇచ్చిర్రు కదా! కనెక్షన్‌ది ఇక్కడ పెట్టేసుకోవాలి. ఇది ఉంది గదా! ఇక్కడ అడ్జస్ట్ చేసుకోవాలి. చూసారు కదా! ఇట్లా అడ్జస్ట్ చేయగానే అది వాక్యూమ్ అండ్ మాప్ మోడ్‌కి ఆన్ అయితున్నా అని చెప్పి మనకు ఒక ఇండికేషన్ అనేది ఇస్తుంది. సో, దీన్ని మనకి యాక్చువల్‌గా ఇది ఎలా వర్క్ చేస్తుంది అనేది చూస్తే ఇట్లా అడ్జస్ట్ చేసుకున్నాం కదా! క్లీనింగ్ అండ్ మాపింగ్‌కి మనం అడ్జస్ట్ చేసుకున్నాం. ఇది ఎలా వర్క్ చేస్తుందంటే నేను ఫోన్‌లో యాక్చువల్‌గా వీడియో షూట్ చేస్తున్నానండి. ఫోన్‌లోనే ఒక యాప్ ఉంటుంది మనకి. అంటే కంపెనీ వచ్చేసి ఎకోవాక్స్ కాబట్టి అదే కంపెనీ మీద మనం ప్లే స్టోర్ నుండి ఎకోవాక్స్ అనే యాప్‌ని ఇన్‌స్టాల్ చేస్తాం. ఇన్‌స్టాల్ చేసి ఫస్ట్ దానికి మన ఇల్లుని ఒక మ్యాపింగ్ లాగా చూపిస్తాం. అంటే మన ఇంట్లో ఏం రూమ్స్ ఉన్నాయి, ఏం కార్నర్స్ ఉన్నాయి, ఎంత ప్లేస్‌లో క్లీన్ చేయాలి దీన్ని అని చెప్పి ఫస్ట్ దానికి ఒక ఐడియా. ఇది సెన్సార్ గదా! రోబోట్ వాక్యూమ్ క్లీనర్‌కి సెన్సార్స్ ఉంటాయి కాబట్టి
అది మాప్ చేసుకుంటుంది. అంటే సెన్సార్‌తోని ఒక ఐడియా మ్యాప్ చేసుకుంటుంది. అంటే ఎన్ని రూమ్స్ ఉన్నాయి, ఎన్ని క్లీన్ చేయాలి నేను, నాకెంత డ్యూరేషన్ పడుతుందని దానికి టైం సెట్ చేసుకుంటుంది ఆటోమేటిక్‌గా. దానికి అప్పుడే మనకి మ్యాపింగ్ అనేది వన్స్ అయిపోతుంది. దాన్ని మనం ఆహ్, మన ఫోన్‌లో ఎప్పుడూ ఉంచుకోవాలి. డైరెక్ట్ ఆ యాప్‌లోకెళ్ళి మనకి స్టార్ట్ బటన్ అనేది ఉంటుంది. స్టార్ట్ బటన్ కొట్టేస్తే మనకి ఓవరాల్‌గా మొత్తం హౌస్ మొత్తం క్లీన్ చేస్తుంది. అలా కాకుండా మీకు ఓన్లీ బెడ్‌రూమ్ కావాలి, కిచెన్ రూమ్ కావాలి, కిడ్స్ బెడ్‌రూమ్ కావాలి అన్నప్పుడు రూమ్స్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది మనకి. అందులోనే మన యాప్‌లోనే రూమ్స్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. రూమ్స్‌లోకెళ్ళి మీకు కిడ్స్ బెడ్‌రూమ్ కావాలా, లాంగ్ బెడ్‌రూమ్ కావాలా, హాల్ కావాలా, కిచెన్ కావాలా, బాల్కనీ కావాలా అనేది మనం సెట్ చేస్తే అది అంతవరకే క్లీన్ చేస్తుంది. సో, మనకి ఈ ఫెసిలిటీ కూడా ఉందండి. సో, మనకొచ్చింది మాప్ ఉంది గదా! ఇది మాపింగ్ క్లాత్ అన్నట్టు. మనం ఇప్పుడు బ్యాక్ సైడ్ ఇక్కడ పెట్టాం గదా! దీనికి. అది మాపింగ్ క్లాత్ ఇది. దానికొకటుంది. ఇది ఎక్స్‌ట్రా వచ్చిన మాపింగ్ పాయింట్ అన్నట్టు. మాపింగ్ క్లాత్ అన్నట్టు మనకి. మనకి 2 వచ్చాయి. మనకొచ్చినప్పుడు బాక్స్‌లో 2 వచ్చాయి. ఒకటి పాడైతే ఇంకొకటన్నట్లు. ఇది ఉంది గదా! ఇది ఓన్లీ క్లీనింగ్ అంటే ఊడవడానికి మాత్రమే ఇది పెట్టుకోవాలి. ఇప్పుడు మనం ఇది అడ్జస్ట్ చేసుకున్న ప్లేస్‌లో అది తీసేసి ఈ బాక్స్ పెట్టేసుకుంటే ఇది మనం క్లీనింగ్‌కి పెట్టుకుంటాం అన్నట్టు. ఓన్లీ క్లీనింగ్ అని చెప్పి మనం ఆన్ చేయగానే అది క్లీన్ చేసేసుకుంటుంది. ఇలా ఇది వర్క్ అవుతుంది. అది క్లీనింగ్ పార్ట్ మొత్తం క్లీన్ చేసుకున్న తర్వాత ఇదొచ్చి మళ్ళీ యాజ్ యూజువల్‌గా ఇక్కడ ఆటోమేటిక్‌గా అదే వచ్చి ఛార్జింగ్ తీసుకుంటది. ఇట్లా చూసారా? స్టార్ట్ ఛార్జింగ్ అన్నది అలా వచ్చి అది ఛార్జింగ్ తీసుకుంటది. కాకపోతే రూమ్స్‌కి డోర్స్ ఎప్పుడు ఈ వాక్యూమ్ క్లీనర్ రన్ అయ్యేటప్పుడు డోర్స్ ఓపెన్ చేసి ఉంచాలి. రూమ్స్‌కి డోర్స్ ఓపెన్ చేసి ఉంచాలి. ఎందుకంటే అది ఛార్జింగ్ స్టేషన్ మనం ఇక్కడ పెట్టిచ్చాం కాబట్టి ఆటోమేటిక్‌గా వచ్చి ఛార్జింగ్ తీసుకుంటది. మనం అది డోర్స్ క్లోజ్ చేసినప్పుడు అది కన్‌ఫ్యూజ్ అయ్యి అక్కడక్కడే తిరిగి స్టాప్ అయిపోతుంది. ఇంకొకటి అది క్లీన్ చేసేటప్పుడు కింద పెన్సిల్స్, ఎరేజర్స్ ఏమైనా ఇరుక్కుపోయేవి అలాంటివి ఐటెమ్స్ మాత్రం ఉంచొద్దండి ఫ్లోర్ మీద. అన్ని జాగ్రత్తగా చూసుకొని అప్పుడు ఆన్ చేసుకోవాలి. లేకపోతే స్ట్రక్ అయిపోతుంది వాక్యూమ్ క్లీనర్ అనేది. ఇది మేము తీసుకొని నియర్లీ 2 ఇయర్స్ అవుతుందండి. నియర్లీ 2 ఇయర్స్ అవుతుంది. బాగా వర్క్ చేస్తుంది. నేను ఇప్పటివరకి స్పేర్ పార్ట్స్ ఏది మార్చలేదు. ఎప్పుడైతే మనకి బాక్స్‌లో కొన్నప్పుడు వచ్చాయో స్పేర్ పార్ట్స్ నేను అవే యూజ్ చేస్తున్నా. నడుస్తుంది. బాగా యూజ్ అవుతుంది. మేమెందుకు తీసుకున్నామంటే మేము ఇక్కడ ఉంటున్నాము ముంబైలో. నేను మా ఇల్లు కూడా హోమ్ టూర్ లాగా చూపిస్తాను మీకు అప్‌కమింగ్ వీడియోస్‌లో. మా ఇల్లు అనేది పెద్దదండి. 3 బెడ్‌రూమ్స్, 3 బీహెచ్‌కే ఫ్లాట్ అన్నట్లు ఇది. ఆల్రెడీ మేము 1 బెడ్‌రూమ్‌ని క్లోజ్ చేసేసుకున్నాము. అయినా కూడా మాకు సైజు ఇల్లు కూడా పెద్దగుంది. ఇది క్లీన్ చేసుకోవడం కొంచెం కష్టమవుతుంది. చిన్న పిల్లలు ఉన్నారు కదా! 3 కిడ్స్‌తోని వర్క్ అవ్వట్లేదనేసి నేను తీసుకున్నాము. బట్ వర్కింగ్ మామ్స్‌కి, ఎక్కువ ఏజ్డ్ వాళ్ళకి కొంచెము ఇది అనేది చాలా యూజ్ అవుతుందండి. ఎందుకంటే అన్ని టైమ్స్ మనకి చేత కాదు, ఓపిక ఉండదు. అలాంటి టైంలో ఇది క్లీన్ చేస్తుంది. ఇది మంచిగా యూజ్ అవుతుంది. హ్మ్. కమింగ్ ఇంకొక పాయింట్ విషయానికొస్తే మాన్యువల్‌గా క్లీన్ చేసిన దానికి, మెషిన్ క్లీన్ చేసిన దానికి వేరియేషన్ ఏమైనా ఉంటుందా? ఏది క్లీన్ చేసింది ఎక్కువ క్లీన్ అవుతుంది అంటే, మాన్యువల్‌గా అంటే ఇది కార్నర్స్‌లోకెళ్ళి గూడా క్లీన్ చేస్తుందండి. కాకుంటే కొంచెము తక్కువ మనమైతే బకెట్స్ వాటర్‌తోని క్లీన్ చేసుకుంటాం గదా! ఇది తక్కువ వాటర్‌తోని క్లీన్ చేస్తది. అందులో మనం చూపిచ్చా గదా! నీకు ఆ బాక్స్‌లో ఉన్న వాటర్‌తోని 1 ½ గ్లాస్ వాటర్‌తోనే క్లీన్ చేస్తది. బట్ మనం క్లీన్ చేసుకున్న దానికంటే గూడా సమ్‌వాట్ బెటర్. అట్లని పర్ఫెక్ట్‌గా అని కాదు. మంచిగా అయితే క్లీన్ చేస్తుంది. హ్మ్. దీన్ని నేను వీక్లీ ట్వైస్ అట్లా యూజ్ చేస్తానండి. డే బై డే ఆల్టర్‌నేట్ డే. ఈ ప్రొడక్ట్ కొనడం వర్తా? కాదా? అనే విషయానికొస్తే కంపల్సరీ గూడా వర్కింగ్ ఎవరైతే ఉంటారో వర్కింగ్ మామ్స్, హౌస్ వైఫ్స్ వాళ్ళకి టైం సరిపోదు, లేకుంటే పని ఎక్కువ ఉంటుంది అని అన్న వాళ్ళు, అఫోర్డ్ చేసుకునే వాళ్ళు, మేము పెట్టగలుగుతాము అని అనుకునే వాళ్ళు తీసుకోవచ్చండి. ఇంకా ఎక్కువ అఫోర్డ్ చేయగలుగుతాం, డబ్బులు పెట్టుకోగలుగుతాం ఎంత అమౌంట్ అయినా అని అనుకున్నప్పుడు 40, 50 40,000, 50,000 వరకు టాప్ ఎండ్ ఉంటుందండి. యాక్చువల్‌గా టాప్ ఎండ్ అంటే ఏంటంటే, ఇప్పుడు నేను ఇది డైలీ క్లీన్ చేస్తా. ఇది అయిపోయిన తర్వాత, వన్స్ దీని వర్క్ అయిపోయిన తర్వాత దీన్ని తీసుకెళ్ళి క్లీన్ చేసి పెట్టుకుంటా మళ్ళీ ఛార్జింగ్. అలా కాకుండా టాప్ ఎండ్‌లో ఏముంటుందంటే 1 వీక్ వరకు గూడా క్లీన్ చేసుకోకుండా ఉండే ఆప్షన్ ఉంటుంది. అంటే 1 వీక్ తర్వాత, 10 డేస్ తర్వాత మాక్సిమం నాకు తెలిసి 1 వీక్ అనుకుంటా. 1 వీక్ వరకు గూడా మనం డస్ట్‌ని కలెక్ట్ చేస్తూ ఉంటుంది. ఒక బ్యాగ్ ఇక్కడొస్తుంది టాప్ ఎండ్ మోడల్‌లో.
ఆ టాప్ అండ్ ఆ బ్యాగ్‌లో డస్ట్ అనేది కలెక్ట్ అయితుంది గదా! దాన్ని 1 వీక్ తర్వాత క్లీన్ జేసుకోవచ్చు. ఆ ఆప్షన్ అనేది టాప్ ఎండ్‌లో ఉంటుంది. సో, ఎవరైతే వర్కింగ్ వాళ్ళు ఉంటారో వాళ్ళకైతే అది చాలా మంచి ఆప్షన్ అండి. సో, ఈ వీడియో ద్వారా రోబోట్ వాక్యూమ్ క్లీనర్ అనేది ఎలా వర్క్ జేస్తుంది, దాని ఫంక్షన్ ఏంటి అనేది బ్రీఫ్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేసుకున్నాం కదా! సో, డియర్ ఆల్ లేడీస్, మన వర్క్ బర్డెన్‌ని తగ్గించుకోవడానికి మనకి ఇంట్లో కొన్ని ప్రొడక్ట్స్ అనేవి ఉండాలండి. లైక్ రోబోట్ వాక్యూమ్ క్లీనర్ ఒకటి, నేను నా పాత వీడియోస్‌లో అప్‌లోడ్ చేసిన డిష్ వాషర్ ఒకటి, అందరి ఇంట్లో ఎలాగో వాషింగ్ మిషన్ ఉంటుంది కదా! ఇవనేవి మనకి కొంచెం మన డైలీ వర్క్‌ని తగ్గించడానికి హెల్ప్ చేస్తాయి. సో, వాక్యూమ్ క్లీనర్ ఎలా వర్క్ చేస్తుందో చూద్దాం అనుకున్నాం కదా! ఈరోజు నేను వాక్యూమ్ క్లీనర్ ఆన్ చేశానండి. క్లీనింగ్ అండ్ మాప్ మోడ్ 2 క్లీన్ చేసే మోడ్ ఉంటుంది కదా! అది సెట్ చేశాను. ఆ చిన్న బాక్స్. మనకి హాల్ ఇది లాస్ట్‌కి హాల్ క్లీన్ చేస్తుంది. ఆల్రెడీ 2 బెడ్‌రూమ్స్, కిచెన్ అయిపోయింది. హాల్‌లో క్లీన్ చేస్తుంది. హాల్‌లో మనకి ఎక్కువ సామాను ఉంటుంది కదా! చూడండి సోఫాలు, కార్నర్స్, చైర్‌లన్నీ ఉంటాయి. వాటి కిందకెళ్ళి గడపల మీదకెళ్ళి కూడా చాలా క్లీన్‌గా క్లీన్ చేస్తుంది చూడండి. ప్రతి దాని మీదకి సందుకెళ్ళి క్లీన్ చేస్తది. మనం కూడా కొన్నిసార్లు అట్లా బెండ్ అయ్యి క్లీన్ చేసుకోలేము చీపురుతోనైనా కూడా. అంత కార్నర్‌కెళ్ళి క్లీన్ చేస్తుంది చూడండి. మనము యాక్చువల్‌గా పని మనుషులను పెట్టుకుంటాం కదా! మెయిడ్స్. వాళ్ళు ఏదైనా వర్క్ ఉండి రాలేనప్పుడు, వాళ్ళకి ఏమైనా బాలేనప్పుడు, సిక్ అయినప్పుడు మనకి వాక్యూమ్ క్లీనర్స్ అనేవి ఈ డిష్ వాషర్ అయినా ఇలాంటివి ఈ మెషిన్స్ అన్నీ కూడా మనకు చాలా వర్క్ అవుతాయండి. అంటే యూజ్ అవుతాయి. వాళ్ళ మీద డిపెండ్ అవ్వకుండా మన వర్క్ మనం చేసుకోవచ్చు. అదొకటి అడ్వాంటేజ్ ఉంటుంది. ఇంకొకటి ఈ సందులకి అన్నిటికి క్లీన్ చేస్తుంది గదా! ఏమన్నా మనము కింద ఏమైనా సామాన్లు ఇరుక్కుపోయినా గూడా మనం తీసుకోలేము కొన్ని సార్లు. ఇది తెచ్చిస్తుందండి. అది క్లీన్ చేసేటప్పుడు బయటకొచ్చేస్తుంది ఆటోమేటిక్‌గా. సో, ఇలా వర్క్ చేస్తుంది. అవైలబుల్‌గా ఇప్పుడు మనీ అడ్జస్ట్ అయితే మాత్రం టాప్ ఎండ్ కొనుక్కుంటే మంచిగుంటదండి. దానివల్ల మనం డైలీ క్లీన్ చేసుకోకుండా వాక్యూమ్ క్లీనర్‌ని 1 వీక్‌కోసారి ఆ క్లీనింగ్ బ్యాగ్ తీసేసుకొని క్లీన్ చేసుకుంటే సరిపోతది. ఇప్పుడు ఫైనల్‌గా చూసారా? అంతా క్లీన్ అయిపోయినంక నేనొకసారి ఇది చూస్తున్నా చూడండి. ఒక్క మరక గూడా లేకుండా, ఇంత చెత్త గూడా లేకుండా ఎంత బాగా క్లీన్ చేసిందో. ఇది ఫైనల్‌గా ఇట్లా ఉందండి ఈ వీడియో. ఈ వీడియో క్లిప్‌లో ఇట్లా ఫైనల్‌గా క్లీన్ చేసిన తర్వాత చూపిస్తున్నా. ఈ వీడియో ఈ వీడియోలో ఎలా వర్క్ చేస్తుందో చూసారు కదా! వాక్యూమ్ క్లీనరు. నేనైతే అన్ని యూజ్‌ఫుల్ వీడియోసే పెడుతున్నానండి. నాకు వ్యూస్ వస్తున్నాయి. బట్ సబ్స్క్రైబ్ చేయట్లేరు. నా వీడియో వల్ల మీకు టైం వేస్ట్ అవ్వకుండా, నేను వీడియో చేసినా కూడా నాకు టైం వేస్ట్ అవ్వకుండా యూజ్ అవ్వాలనే ఉద్దేశ్యంతోనే చేస్తున్నాను. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.